హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏ పద్యం రాసుకుందాం ఈరోజు మనం? పద్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? 40 పద్యాలు దాటిపోయాయి కదా ఇప్పటివరకు మనం రాసుకున్నవి. ఇప్పుడు ఏ పద్యం రాసుకుందాం మనం? చూద్దాం ఏ పద్యం అయితే బాగుంటుందో చూసి రాసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ, మైల కోకతోడ మాసిన తలతోడ, వడలు మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్ట పిల్వరు విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా? అర్థమైంది. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. భావం చెప్తాం కదా, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. చూద్దాం ఈ భావం ఏంటో. పద్యము, భావము, మైల కోకతోడ మాసిన తలతోడ. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికి తోడ నుండెనేని. వడలు అంటే ఒళ్ళు, మినప వడలు కాదు. వడలు మురికి తోడి ఉండెనే అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. ఎంత గొప్ప కులంలో పుట్టినా కూడా ఎవరు పిలవనే పిలవరు, దగ్గరికి రానివ్వరట. అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనం రోజు రాసుకునేది ఉంది కదా. ఓ ప్రేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి గుడ్డలతో గాని మైల కోకతోడ అంటే మురికి చీర, కోక అంటే చీర, ఇంకా ఏవైనా సరే బట్టలు, మురికి బట్టలతో కానీ
మాసిన తలతో గాని, మాసిన తలతోడ అంటే మాసిన తలతోటి అంటే చాలా రోజుల నుంచి తలస్నానం చేయట్లేదు. అసలు మామూలు స్నానం ఒంటి మీద అయినా చేస్తున్నారో లేదో తెలీదు. తలస్నానం చాలా రోజుల నుంచి చేయకుండా తల మాసిపోయి ఉంటే గనక మాసిన తలతో కానీ శరీరమునందు దుర్గంధముతో గాని అంటే వడలు మురికి తోడ, వడలు అంటే శరీరము ఒళ్ళు, మురికి తోడ అంటే మురికి పట్టేసి ఉంటే కనుక స్నానం చేయకుండా ఏమి చేయకుండా మట్టి పట్టేసి కాళ్ళ నిండా ఇంతంత మట్టి పెట్టుకుని చేతులు గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని మొహంతా మట్టి గారుతూ జిడ్డు గారుతూ ఉంటే గనక శరీరమునందు దుర్గంధముతో గాని శరీరమునందు దుర్గంధముతో ఉన్నచో శరీరమునందు దుర్గంధంతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు నేను గొప్ప నా కులం గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నా కూడా అగ్రకులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. అనగా శుభ్రము తెలియని వారి ఎక్కడ గౌరవము ఉండదు అని భావము. చూసారా ఎంత చక్కగా చెప్పారు. ఏదో కర్ర విరగకుండా పాములు చావకుండా అన్నట్టు కొంతమంది పరిశుభ్రులు ఉంటారనమాట. ఇల్లు స్నానం చేస్తారో తెలీదు, అసలు చేస్తారో లేదో తెలీదు, కానీ ఎలాంటి శుభ్రం అనే మాట కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండదు అనమాట. అలాంటి శుభ్రత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది ఉండదు అని చెప్తున్నారు వేమన్ గారు. ఒకసారి పద్యం భావం చూసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ వడలు మురికి తోడ ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి బట్టలతో గాని మాసిన తలతో గాని శరీరమునందు దుర్గంధముతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను. కొంతమంది నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేను అగ్రకులంలో పుట్టాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో చూస్తే మాత్రం
అసలు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అసలు శుచి శుభ్రం అనేది ఏది కూడా ఉండదు. అంత శుభ్రత లేకుండా అలాగే వండుకుని తింటూ కేవలం తినడానికి మాత్రమే పుట్టామా అన్నట్టు వండుకోవడం తినడం తప్ప ఇంకా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, దులుపుకోవడం, బూజులు వేలాడుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. ఇలా పొరపాటుని ఇలా వాటర్ పోసుకుందామంటే ఆ బూజు కానీ, బూజులో ఉన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ మీద పడతాయేమో అనే భయంతో ఉంటాం అన్నమాట. అంత ఘోరంగా కొంతమంది ఇల్లు ఉంటూ ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా అసలు ముట్టుకోవడానికి కూడా వీలు లేనంత మురికి పట్టిపోయి ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి బట్టలు, మంచాలు కానీ ఏవైనా సరే ముట్టుకోవాలంటే భయంకరంగా ఉంటాయి. ఏదైనా ముట్టుకున్నా దాన్ని ఓపెన్ చేసామంటే దాంట్లో ఎంత చెత్త పేరుకుపోయి మురికి పట్టిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి ఇళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు దానికి వేమన్ గారు ఏం చెప్తున్నారు? అలా ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు ఏ కులం వాడు అనేది కాదు, ఏ కులం వాడు తక్కువ కులం వాళ్ళు అలా ఉన్నారా అనుకోవడానికి కాదు, పెద్ద కులం వాళ్ళు అలా ఉన్నాయి, పెద్ద కులము అగ్రకులము అని చెప్పుకోవడానికి కూడా అలాంటి వాళ్ళని కూడా ఎవరు ఆహ్వానించరు. కులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎవరు కూడా వాళ్ళని ఎక్కడికి ఆహ్వానించరు. వస్తున్నారంటే కూడా భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మురికి అలవాటు కనుక మన ఇల్లు కూడా ఎక్కడ మురికి చేసేస్తారో, మన ఇల్లు కూడా అలాగే నీట్గా లేకుండా వాష్రూమ్కి వెళ్ళి వాటర్ పోయకుండా లేకపోతే మురికి అడుగులు ఇలా పడతాయి అన్నమాట. ఎంత పాలిష్ స్టోన్ ఉన్నా, ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా అలాగే ఉండడం వీళ్ళకి అలవాటు కనుక అలా పెద్ద పెద్ద మురికి అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలాగే బయటకు వస్తారనమాట. అలా అంటప్పుడు ఎవరు కూడా ఆహ్వానించడానికి భయపడతారనమాట. ఎందుకంటే గోడలకి తలకాయ పెట్టేసి పడుకుంటూ ఉంటారు. మొత్తం నూనె మచ్చలు ఇలా గోడల నిండా నూనె మచ్చలు పడిపోయి ఉంటాయి. లేకపోతే కాళ్ళు ఇలా వెనక్కి పెట్టేసి నుంచుంటారు. ఆ కాళ్ళ అడుగులు గోడల మీద ఉంటాయి. లేకపోతే పెన్నులతో గీరేసి పెచ్చులు లేచిపోయి ఏదో నానా రకాలుగా గోడ కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఆహ్వానించరనమాట. ఎందుకు? మన ఇల్లు కూడా పాడు చేస్తారేమో, వాళ్ళు అక్కడ అలా ఉంటున్నారు కదా, మన ఇంట్లో కూడా అలాగే ఉంటారేమో, గ్యారంటీగా అలాగే ఉంటారు కదా. అంటే మనం దేనికి అలవాటు పడ్డామో ఎక్కడికి వెళ్ళినా అలాగే అలవాటు పడతాం కదా. మనం ఇంట్లో నీట్గా ఉండడానికి అలవాటు పడితే ఎదుటి వాళ్ళు వెళ్ళిన చోట కూడా మన వరకు మనం నీట్గానే ఉంటాం. కానీ అక్కడ పరిస్థితులు ఏవి కూడా అసలు కూర్చోడానికి, నుంచోడానికి కూడా ప్లేస్ లేనంత మురికి పట్టిపోయి చెత్తా చెదారం ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ నుంచోగలం? అయినా మన పరిధి వరకు మనం నీట్గానే ఉంటాం. అలాగే నీట్గా లేకుండా మనం అలవాటు ఉంటే ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలాగే ఉంటాం. మన అలవాటును బట్టే మనం ప్రవర్తిస్తాం. కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళు నీట్గా ఉంచుకున్నారు కదా, ఎక్కడ చెత్త లేదు కదా, అసలు ఎక్కడ మురికి అనేది కనబడట్లేదు కదా, మనం కూడా అలాగే ఉండాలని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు అనమాట. మన ఇంట్లో ఎలా అయితే అలవాటుగా ఉంటామో తిని ఇలా విసిరేయడం, ఆ మెతుకులు అక్కడే ఉంటాయి, నీళ్లు కారిపోతాయి అక్కడే ఉంటాయి, అసలు ఇక చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కనుక ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరన్నా పిలవడానికి భయపడతారట. ఎవరు కూడా వాళ్ళని ఆహ్వానించరట. వాళ్ళు ఎంత పెద్ద కులమైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎంత పెద్ద కులంలో ఉన్నా పుట్టు, నీట్గా ఉన్నావా లేదా, నీట్గా ఉంటే ఎంత తక్కువ కులమైనా కూడా వాళ్ళని ఆహ్వానించడం తప్ప. ఎంత నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, ఒక్క రూమ్ ఉన్నా కూడా భలే పెట్టుకున్నారని అందరం అనుకుంటాం. ఎవరైతే నీట్గా లేరో వాళ్ళు కూడా అనుకుంటారు అబ్బాయి ఎంత నీట్గా పెట్టుకున్నారో అని. కానీ మనం మాత్రం పెట్టుకోం. ఆహ్వానించరు అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. శుభ్రము తెలియని వారు ఏ కులమైనా సరే, కులంతో సంబంధం లేదు, కులం తక్కువైనా చిన్న రూమ్ అయినా నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు, 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు, నాకు ఇల్లు ఉంది అని చూపించుకోవడానికే తప్ప ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఏ మూల పడితే ఆ మూల మట్టి పట్టిపోయి ఉంటాయి. టీవీల మీద మట్టి, ఫ్రిడ్జ్ల మీద మట్టి, కాస్ట్లీ వస్తువులు కొనుక్కుని పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా మట్టి పట్టిపోయి చుట్టూ బూజులు వేలాడుతూ ఉంటాయి. తినే అన్నం కంచాల దగ్గర కూడా, గ్లాసుల దగ్గర కూడా, తినే వస్తువుల దగ్గర కూడా చుట్టూ మట్టి పట్టిపోయి ఉంటాయి, బూజులు వేలాడుతూ ఉంటాయి. మట్టి మట్టి మట్టి. శుభ్రం అనేది అస్సలు ఉండని వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు అని వేమన్ గారు చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. మనం ఎంతోమందిని చూసి ఉంటాము, ఎన్నో రకాలుగా మనం కూడా ఫేస్ చేసి ఉంటాము.
బయట తిరిగే వాళ్ళైతే చాలా ఇలాంటివి చూసి ఉంటారు కనుక ఎవరు శుభ్రంగా ఉంటారు, ఎవరు శుభ్రంగా లేరు, ఎవరిళ్ళు నీట్గా ఉన్నాయి, ఎవరిళ్ళు నీట్గా లేవు, అసలు వీళ్ళు ఊడ్చుకుంటారా లేదా, తెల్లారులు వేస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడిది మురికి బట్టలు అక్కడే ఉన్నాయి, ఉతికిన బట్టలేవో తెలియదు, విడిచిన బట్టలేవో తెలియదు, అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో అడుగు పెట్టగానే, ఆ మురికంతా ఉండి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలకి మన మురికే కారణం అని ఎప్పటికీ తెలుసుకోరు, ఎవరన్నా చెప్తే కూడా వాళ్ళకి కోపాలు వస్తాయి అన్నమాట. అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎవరు కూడా గౌరవించరు అని వేమన్ గారు చెప్తున్నారు. 100% కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏ పద్యం రాసుకుందాం ఈరోజు మనం? పద్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? 40 పద్యాలు దాటిపోయాయి కదా ఇప్పటివరకు మనం రాసుకున్నవి. ఇప్పుడు ఏ పద్యం రాసుకుందాం మనం? చూద్దాం ఏ పద్యం అయితే బాగుంటుందో చూసి రాసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ, మైల కోకతోడ మాసిన తలతోడ, వడలు మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్ట పిల్వరు, విస్తదాభిరామ వినురవేమ. అర్థమైందా? అర్థమైంది. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. భావం చెప్తాం కదా, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. చూద్దాం ఈ భావం ఏంటో. పద్యము, భావము, మైల కోకతోడ మాసిన తలతోడ. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికి తోడ నుండెనేని. వడలు అంటే ఒళ్ళు, మినప వడలు కాదు. వడలు మురికి తోడి ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. ఎంత గొప్ప కులంలో పుట్టినా కూడా ఎవరు పిలవనే పిలవరు, దగ్గరికి రానివ్వరట. అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనం రోజు రాసుకునేది ఉంది కదా. ఓ ప్రేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి గుడ్డలతో గాని మైల కోకతోడా, అంటే మురికి చీర, కోక అంటే చీర, ఇంకా ఏవైనా సరే బట్టలు, మురికి బట్టలతో కానీ మాసిన తలతోడ అంటే మాసిన తలతోటి, అంటే చాలా రోజుల నుంచి తలస్నానం చేయట్లేదు. అసలు మామూలు స్నానం ఒంటి మీద అయినా చేస్తున్నారో లేదో తెలీదు. తలస్నానం చాలా రోజుల నుంచి చేయకుండా తల మాసిపోయి ఉంటే గనక మాసిన తలతో కానీ శరీరమునందు దుర్గంధముతో గాని, అంటే వడలు మురికి తోడ, వడలు అంటే శరీరము, ఒళ్ళు, మురికి తోడ అంటే మురికి పట్టేసి ఉంటే కనుక, స్నానం చేయకుండా ఏమి చేయకుండా మట్టి పట్టేసి కాళ్ళ నిండా ఇంతంత మట్టి పెట్టుకుని, చేతులు గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని, మొహంతా మట్టి గారుతూ జిడ్డు గారుతూ ఉంటే గనక శరీరమునందు దుర్గంధముతో గాని శరీరమునందు దుర్గంధముతో ఉన్నచో శరీరమునందు దుర్గంధంతో గాని ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు నేను గొప్ప, నా కులం గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నా కూడా అగ్రకులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. అనగా శుభ్రము తెలియని వారి ఎక్కడ గౌరవము ఉండదు అని భావము. చూసారా ఎంత చక్కగా చెప్పారు. ఏదో కర్ర విరగకుండా పాములు చావకుండా అన్నట్టు కొంతమంది పరిశుభ్రులు ఉంటారనమాట. ఎందుకు స్నానం చేస్తారో తెలీదు, అసలు చేస్తారో లేదో తెలీదు, కానీ ఎలాంటి శుభ్రం అనే మాట కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండదు అనమాట. అలాంటి శుభ్రత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది ఉండదు అని చెప్తున్నారు వేమన గారు. ఒకసారి పద్యం భావం చూసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ వడలు మురికితోడ ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి బట్టలతో గాని మాసిన తలతో గాని శరీరమునందు దుర్గంధముతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను. కొంతమంది నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేను అగ్రకులంలో పుట్టాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో చూస్తే మాత్రం అసలు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అసలు శుచి శుభ్రం అనేది ఏది కూడా ఉండదు. అంత శుభ్రత లేకుండా అలాగే వండుకుని తింటూ కేవలం తినడానికి మాత్రమే పుట్టామా అన్నట్టు వండుకోవడం తినడం తప్ప ఇంకా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, దులుపుకోవడం, బూజులు వేలాడుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. ఇలా పొరపాటుని ఇలా వాటర్ పోసుకుందామంటే ఆ బూజు కానీ, బూజులో ఉన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ మీద పడతాయేమో అనే భయంతో ఉంటాం అన్నమాట. అంత ఘోరంగా కొంతమంది ఇల్లు ఉంటూ ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా అసలు ముట్టుకోవడానికి కూడా వీలు లేనంత మురికి పట్టిపోయి ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి బట్టలు, మంచాలు కానీ ఏవైనా సరే ముట్టుకోవాలంటే భయంకరంగా ఉంటాయి. ఏదైనా ముట్టుకున్నా దాన్ని ఓపెన్ చేసామంటే దాంట్లో ఎంత చెత్త పేరుకుపోయి మురికి పట్టిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి ఇళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు దానికి వేమన్ గారు ఏం చెప్తున్నారు, అలా ఉన్నచో అతడు అగ్రకులజుడైనను. అతడు ఏ కులం వాడు అనేది కాదు, ఏ కులం వాడు తక్కువ కులం వాళ్ళు అలా ఉన్నారా అనుకోవడానికి కాదు, పెద్ద కులం వాళ్ళు అలా ఉన్నాయి, పెద్ద కులము అగ్రకులము అని చెప్పుకోవడానికి కూడా అలాంటి వాళ్ళని కూడా ఎవరు ఆహ్వానించరు. కులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎవరు కూడా వాళ్ళని ఎక్కడికి ఆహ్వానించరు. వస్తున్నారంటే కూడా భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మురికి అలవాటు కనుక మన ఇల్లు కూడా ఎక్కడ మురికి చేసేస్తారో, మన ఇల్లు కూడా అలాగే నీట్గా లేకుండా వాష్రూమ్కి వెళ్ళి వాటర్ పోయకుండా లేకపోతే మురికి అడుగులు ఇలా పడతాయి అన్నమాట. ఎంత పాలిష్ స్టోన్ ఉన్నా, ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా అలాగే ఉండడం వీళ్ళకి అలవాటు కనుక అలా పెద్ద పెద్ద మురికి అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలాగే బయటకు వస్తారనమాట. అలా అంటప్పుడు ఎవరు కూడా ఆహ్వానించడానికి భయపడతారనమాట. ఎందుకంటే గోడలకి తలకాయ పెట్టేసి పడుకుంటూ ఉంటారు. మొత్తం నూనె మచ్చలు, ఇలా గోడల నిండా నూనె మచ్చలు పడిపోయి ఉంటాయి. లేకపోతే కాళ్ళు ఇలా వెనక్కి పెట్టేసి నుంచుంటారు. ఆ కాళ్ళ అడుగులు గోడల మీద ఉంటాయి. లేకపోతే పెన్నులతో గీరేసి పెచ్చులు లేచిపోయి ఏదో నానా రకాలుగా గోడ కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఆహ్వానించరనమాట. ఎందుకు, మన ఇల్లు కూడా పాడు చేస్తారేమో, వాళ్ళు అక్కడ అలా ఉంటున్నారు కదా, మన ఇంట్లో కూడా అలాగే ఉంటారేమో, గ్యారంటీగా అలాగే ఉంటారు కదా. అంటే మనం దేనికి అలవాటు పడ్డామో ఎక్కడికి వెళ్ళినా అలాగే అలవాటు పడతాం కదా. మనం ఇంట్లో నీట్గా ఉండడానికి అలవాటు పడితే ఎదుటి వాళ్ళు వెళ్ళిన చోట కూడా మన వరకు మనం నీట్గానే ఉంటాం. కానీ అక్కడ పరిస్థితులు ఏవి కూడా అసలు కూర్చోడానికి, నుంచోడానికి కూడా ప్లేస్ లేనంత మురికి పట్టిపోయి చెత్తా చెదారం ఉంటే మనం మాత్రం ఏం చేయగలం, ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ నుంచోగలం. అయినా మన పరిధి వరకు మనం నీట్గానే ఉంటాం. అలాగే నీట్గా లేకుండా మనం అలవాటు ఉంటే ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలాగే ఉంటాం. మన అలవాటును బట్టే మనం ప్రవర్తిస్తాం. కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళు నీట్గా ఉంచుకున్నారు కదా, ఎక్కడ చెత్త లేదు కదా, అసలు ఎక్కడ మురికి అనేది కనబడట్లేదు కదా, మనం కూడా అలాగే ఉండాలని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు అనమాట. మన ఇంట్లో ఎలా అయితే అలవాటుగా ఉంటామో తిని ఇలా విసిరేయడం, ఆ మెతుకులు అక్కడే ఉంటాయి, నీళ్లు కారిపోతాయి అక్కడే ఉంటాయి. అసలు ఇక చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కనుక ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరన్నా పిలవడానికి భయపడతారట. ఎవరు కూడా వాళ్ళని ఆహ్వానించరట. వాళ్ళు ఎంత పెద్ద కులమైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎంత పెద్ద కులంలో ఉన్నా పుట్టు, నీట్గా ఉన్నావా లేదా, నీట్గా ఉంటే ఎంత తక్కువ కులమైనా కూడా వాళ్ళని ఆహ్వానించడం తప్ప. ఎంత నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, ఒక్క రూమ్ ఉన్నా కూడా భలే పెట్టుకున్నారని అందరం అనుకుంటాం. ఎవరైతే నీట్గా లేరో వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బాయి ఎంత నీట్గా పెట్టుకున్నారో అని. కానీ మనం మాత్రం పెట్టుకుంటాం. ఆహ్వానించరు అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. శుభ్రము తెలియని వారు ఏ కులమైనా సరే, కులంతో సంబంధం లేదు, కులం తక్కువైనా చిన్న రూమ్ అయినా నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు, 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు, నాకు ఇల్లు ఉంది అని చూపించుకోవడానికే తప్ప ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఏ మూల పడితే ఆ మూల మట్టి పట్టిపోయి ఉంటాయి. టీవీల మీద మట్టి, ఫ్రిడ్జ్ల మీద మట్టి,
కాస్ట్లీ వస్తువులు కొనుక్కుని పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా మట్టి పట్టిపోయి చుట్టూ బూజులు వేలాడుతూ ఉంటాయి. తినే అన్నం కంచాల దగ్గర కూడా, గ్లాసుల దగ్గర కూడా, తినే వస్తువుల దగ్గర కూడా చుట్టూ మట్టి పట్టిపోయి ఉంటాయి, బూజులు వేలాడుతూ ఉంటాయి. మట్టి 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 శుభ్రం అనేది అస్సలు ఉండని వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు అని వేమన గారు చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. మనం ఎంతోమందిని చూసి ఉంటాము, ఎన్నో రకాలుగా మనం కూడా ఫేస్ చేసి ఉంటాము. బయట తిరిగే వాళ్ళైతే చాలా ఇలాంటివి చూసి ఉంటారు కనుక ఎవరు శుభ్రంగా ఉంటారు, ఎవరు శుభ్రంగా లేరు, ఎవరిళ్ళు నీట్గా ఉన్నాయి, ఎవరిళ్ళు నీట్గా లేవు, అసలు వీళ్ళు ఊడ్చుకుంటారా లేదా, తెల్లారులు వేస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడిది మురికి బట్టలు అక్కడే ఉన్నాయి, ఉతికిన బట్టలేవో తెలియదు, విడిచిన బట్టలేవో తెలియదు, అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో అడుగు పెట్టగానే, ఆ మురికి అంతా ఉండి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలకి మన మురికే కారణం అని ఎప్పటికీ తెలుసుకోరు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి కోపాలు వస్తాయి అన్నమాట. అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎవరు కూడా గౌరవించరు అని వేమన్ గారు చెప్తున్నారు. 100% కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏ పద్యం రాసుకుందాం ఈరోజు మనం? పద్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? 40 పద్యాలు దాటిపోయాయి కదా ఇప్పటివరకు మనం రాసుకున్నవి. ఇప్పుడు ఏ పద్యం రాసుకుందాం మనం? చూద్దాం ఏ పద్యం అయితే బాగుంటుందో చూసి రాసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ, మైల కోకతోడ మాసిన తలతోడ, వడలు మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్ట పిల్వరు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా? అర్థమైంది. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. భావం చెప్తాం కదా, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. చూద్దాం ఈ భావం ఏంటో. పద్యము, భావము, మైల కోకతోడ మాసిన తలతోడ. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికి తోడ నుండెనేని. వడలు అంటే ఒళ్ళు, మినప వడలు కాదు. వడలు మురికి తోడి ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. ఎంత గొప్ప కులంలో పుట్టినా కూడా ఎవరు పిలవనే పిలవరు, దగ్గరికి రానివరట. అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం మనం రోజు రాసుకునేది ఉంది కదా. ఓ ప్రేమ సకల
భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మురికి గుడ్డలతో గాని మైల కోకతోడా అంటే మురికి చీర, కోక అంటే చీర, ఇంకా ఏవైనా సరే బట్టలు, మురికి బట్టలతో కానీ మాసిన తలతో కానీ, మాసిన తలతోడ అంటే మాసిన తలతోటి అంటే చాలా రోజుల నుంచి తలస్నానం చేయట్లేదు. అసలు మామూలు స్నానం ఒంటి మీదైనా చేస్తున్నారో లేదో తెలీదు. తలస్నానం చాలా రోజుల నుంచి చేయకుండా తల మాసిపోయి ఉంటే గనక మాసిన తలతో కానీ శరీరమునందు దుర్గంధముతో గాని అంటే వడలు మురికి తోడ, వడలు అంటే శరీరము, ఒళ్ళు, మురికి తోడ అంటే మురికి పట్టేసి ఉంటే కనుక స్నానం చేయకుండా ఏమి చేయకుండా మట్టి పట్టేసి కాళ్ళ నిండా ఇంతంత మట్టి పెట్టుకుని, చేతులు గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని, మొహంతా మట్టి గారుతూ జిడ్డు గారుతూ ఉంటే గనక శరీరమునందు దుర్గంధముతో గాని శరీరమునందు దుర్గంధముతో ఉన్నచో శరీరమునందు దుర్గంధంతో గాని ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు నేను గొప్ప, నా కులం గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నా కూడా అగ్రకులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. అనగా శుభ్రము తెలియని వారి ఎక్కడ గౌరవము ఉండదు అని భావము. చూసారా ఎంత చక్కగా చెప్పారు.
ఏదో కర్ర విరగకుండా పాములు చావకుండా అన్నట్టు కొంతమంది పరిశుభ్రులు ఉంటారనమాట. ఎందుకు స్నానం చేస్తారో తెలీదు, అసలు చేస్తారో లేదో తెలియదు, కానీ ఎలాంటి శుభ్రం అనే మాట కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండదు అనమాట. అలాంటి శుభ్రత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది ఉండదు అని చెప్తున్నారు వేమన గారు. ఒకసారి పద్యం భావం చూసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ వడలు మురికితోడ ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి బట్టలతో గాని మాసిన తలతో గాని శరీరమునందు దుర్గంధముతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను. కొంతమంది నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేను అగ్రకులంలో పుట్టాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో చూస్తే మాత్రం అసలు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అసలు శుచి శుభ్రం అనేది ఏది కూడా ఉండదు. అంత శుభ్రత లేకుండా అలాగే వండుకుని తింటూ కేవలం తినడానికి మాత్రమే పుట్టామా అన్నట్టు వండుకోవడం తినడం తప్ప ఇంకా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, దులుపుకోవడం, బూజులు వేలాడుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. ఇలా పొరపాటుని ఇలా వాటర్ పోసుకుందామంటే ఆ బూజు కానీ, బూజులో ఉన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ మీద పడతాయేమో అనే భయంతో ఉంటాం అన్నమాట. అంత ఘోరంగా కొంతమంది ఇల్లు ఉంటూ ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా అసలు ముట్టుకోవడానికి కూడా వీలు లేనంత మురికి పట్టిపోయి ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి బట్టలు, మంచాలు కానీ ఏవైనా సరే ముట్టుకోవాలంటే భయంకరంగా ఉంటాయి. ఏదైనా ముట్టుకున్నా దాన్ని ఓపెన్ చేసామంటే దాంట్లో ఎంత చెత్త పేరుకుపోయి మురికి పట్టిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి ఇళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు దానికి వేమన గారు ఏం చెప్తున్నారు? అలా ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు ఏ కులం వాడు అనేది కాదు, ఏ కులం వాడు తక్కువ కులం వాళ్ళు అలా ఉన్నారా అనుకోవడానికి కాదు, పెద్ద కులం వాళ్ళు అలా ఉన్నాయి, పెద్ద కులము అగ్రకులము అని చెప్పుకోవడానికి కూడా అలాంటి వాళ్ళని కూడా ఎవరు ఆహ్వానించరు. కులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎవరు కూడా వాళ్ళని ఎక్కడికి ఆహ్వానించరు. వస్తున్నారంటే కూడా భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మురికి అలవాటు కనుక మన ఇల్లు కూడా ఎక్కడ మురికి చేసేస్తారో, మన ఇల్లు కూడా అలాగే నీట్గా లేకుండా వాష్రూమ్కి వెళ్ళి వాటర్ పోయకుండా లేకపోతే మురికి అడుగులు ఇలా పడతాయన్నమాట. ఎంత పాలిష్ స్టోన్ ఉన్నా, ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా అలాగే ఉండడం వీళ్ళకి అలవాటు కనుక అలా పెద్ద పెద్ద మురికి అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలాగే బయటకు వస్తారనమాట. అలా అంటప్పుడు ఎవరు కూడా ఆహ్వానించడానికి భయపడతారనమాట. ఎందుకంటే గోడలకి తలకాయ పెట్టేసి పడుకుంటూ ఉంటారు. మొత్తం నూనె మచ్చలు, ఇలా గోడల నిండా నూనె మచ్చలు పడిపోయి ఉంటాయి. లేకపోతే కాళ్ళు ఇలా వెనక్కి పెట్టేసి నుంచుంటారు. ఆ కాళ్ళ అడుగులు గోడల మీద ఉంటాయి. లేకపోతే పెన్నులతో గీరేసి పెచ్చులు లేచిపోయి ఏదో నానా రకాలుగా గోడ కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఆహ్వానించరనమాట. ఎందుకు? మన ఇల్లు కూడా పాడు చేస్తారేమో, వాళ్ళు అక్కడ అలా ఉంటున్నారు కదా, మన ఇంట్లో కూడా అలాగే ఉంటారేమో, గ్యారంటీగా అలాగే ఉంటారు కదా. అంటే మనం దేనికి అలవాటు పడ్డామో ఎక్కడికి వెళ్ళినా అలాగే అలవాటు పడతాం కదా. మనం ఇంట్లో నీట్గా ఉండడానికి అలవాటు పడితే ఎదుటి వాళ్ళు వెళ్ళిన చోట కూడా మన వరకు మనం నీట్గానే ఉంటాం. కానీ అక్కడ పరిస్థితులు ఏవి కూడా అసలు కూర్చోడానికి, నుంచోడానికి కూడా ప్లేస్ లేనంత మురికి పట్టిపోయి చెత్తా చెదారం ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ నుంచోగలం? అయినా మన పరిధి వరకు మనం నీట్గానే ఉంటాం. అలాగే నీట్గా లేకుండా మనం అలవాటు ఉంటే ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలాగే ఉంటాం. మన అలవాటును బట్టే మనం ప్రవర్తిస్తాం. కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళు నీట్గా ఉంచుకున్నారు కదా, ఎక్కడ చెత్త లేదు కదా, అసలు ఎక్కడ మురికి అనేది కనబడట్లేదు కదా, మనం కూడా అలాగే ఉండాలని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు అనమాట. మన ఇంట్లో ఎలా అయితే అలవాటుగా ఉంటామో తిని ఇలా విసిరేయడం, ఆ మెతుకులు అక్కడే ఉంటాయి, నీళ్లు కారిపోతాయి అక్కడే ఉంటాయి, అసలు ఇక చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కనుక ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరన్నా పిలవడానికి భయపడతారట. ఎవరు కూడా వాళ్ళని ఆహ్వానించరట. వాళ్ళు ఎంత పెద్ద కులమైనను
అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎంత పెద్ద కులంలో ఉన్న పుట్టు, నీట్గా ఉన్నావా లేదా, నీట్గా ఉంటే ఎంత తక్కువ కులమైనా కూడా వాళ్ళని ఆహ్వానించడం తప్ప. ఎంత నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, ఒక్క రూమ్ ఉన్నా కూడా భలే పెట్టుకున్నారని అందరం అనుకుంటాం. ఎవరైతే నీట్గా లేరో వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బాయి ఎంత నీట్గా పెట్టుకున్నారో అని. కానీ మనం మాత్రం పెట్టుకోం. ఆహ్వానించరు అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. శుభ్రము తెలియని వారు ఏ కులమైనా సరే, కులంతో సంబంధం లేదు. కులం తక్కువైనా చిన్న రూమ్ అయినా నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు, 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు, నాకు ఇల్లు ఉంది అని చూపించుకోవడానికే తప్ప ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఏ మూల పడితే ఆ మూల మట్టి పట్టిపోయి ఉంటాయి. టీవీల మీద మట్టి, ఫ్రిడ్జ్ల మీద మట్టి, కాస్ట్లీ వస్తువులు కొనుక్కుని పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా మట్టి పట్టిపోయి చుట్టూ బూజులు వేలాడుతూ ఉంటాయి. తినే అన్నం కంచాల దగ్గర కూడా, గ్లాసుల దగ్గర కూడా, తినే వస్తువుల దగ్గర కూడా చుట్టూ మట్టి పట్టిపోయి ఉంటాయి, బూజులు వేలాడుతూ ఉంటాయి. మట్టి మట్టి మట్టి. శుభ్రం అనేది అస్సలు ఉండని వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు అని వేమన గారు చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. మనం ఎంతోమందిని చూసి ఉంటాము, ఎన్నో రకాలుగా మనం కూడా ఫేస్ చేసి ఉంటాము. బయట తిరిగే వాళ్ళైతే చాలా ఇలాంటివి చూసి ఉంటారు కనుక ఎవరు శుభ్రంగా ఉంటారు, ఎవరు శుభ్రంగా లేరు, ఎవరిళ్ళు నీట్గా ఉన్నాయి, ఎవరిళ్ళు నీట్గా లేవు, అసలు వీళ్ళు ఊడ్చుకుంటారా లేదా, తెల్లారులు వేస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడిది మురికి బట్టలు అక్కడే ఉన్నాయి, ఉతికిన బట్టలేవో తెలియదు, విడిచిన బట్టలేవో తెలియదు, అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో అడుగు పెట్టగానే. ఆ మురికి అంతా ఉండి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలకి మన మురికే కారణం అని ఎప్పటికీ తెలుసుకోరు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి కోపాలు వస్తాయి అన్నమాట. అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎవరు కూడా గౌరవించరు అని వేమన్ గారు చెప్తున్నారు. 100% కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏ పద్యం రాసుకుందాం ఈరోజు మనం? పద్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? 40 పద్యాలు దాటిపోయాయి కదా ఇప్పటివరకు మనం రాసుకున్నవి. ఇప్పుడు ఏ పద్యం రాసుకుందాం మనం? చూద్దాం ఏ పద్యం అయితే బాగుంటుందో చూసి రాసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ, మైల కోకతోడ మాసిన తలతోడ, వడలు మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్ట పిల్వరు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా? అర్థమైంది. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. భావం చెప్తాం కదా, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. చూద్దాం ఈ భావం ఏంటో. పద్యము, భావము, మైల కోకతోడ మాసిన తలతోడ. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికి తోడ నుండెనేని. వడలు అంటే ముళ్ళు, మినపవడలు కాదు. వడలు మురికి తోడి ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. ఎంత గొప్ప కులంలో పుట్టినా కూడా ఎవరు పిలవనే పిలవరు, దగ్గరికి రానివ్వరట. అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు.
ఈశ్వరాభిరామ వినురవేమ తాత్పర్యం మనం రోజు రాసుకునేది ఉంది కదా. ఓ ప్రేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మురికి గుడ్డలతో గాని మైల కోకతోడా అంటే మురికి చీర, కోక అంటే చీర, ఇంకా ఏవైనా సరే బట్టలు, మురికి బట్టలతో కానీ మాసిన తలతో కానీ, మాసిన తలతోడ అంటే మాసిన తలతోటి అంటే చాలా రోజుల నుంచి తలస్నానం చేయట్లేదు. అసలు మామూలు స్నానం ఒంటి మీదైనా చేస్తున్నారో లేదో తెలీదు. తలస్నానం చాలా రోజుల నుంచి చేయకుండా తల మాసిపోయి ఉంటే గనక మాసిన తలతో కానీ శరీరమునందు దుర్గంధముతో గాని అంటే వడలు మురికి తోడ, వడలు అంటే శరీరము, ఒళ్ళు, మురికి తోడ అంటే మురికి పట్టేసి ఉంటే కనుక స్నానం చేయకుండా ఏమి చేయకుండా మట్టి పట్టేసి కాళ్ళ నిండా ఇంతంత మట్టి పెట్టుకుని, చేతులు గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని, మొహంతా మట్టి గారుతూ జిడ్డు గారుతూ ఉంటే గనక శరీరమునందు దుర్గంధముతో గాని శరీరమునందు దుర్గంధముతో ఉన్నచో శరీరమునందు దుర్గంధంతో గాని ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు నేను గొప్ప, నా కులం గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నా కూడా అగ్రకులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. అనగా శుభ్రము
తెలియని వారి ఎక్కడ గౌరవము ఉండదు అని భావము. చూసారా ఎంత చక్కగా చెప్పారు. ఏదో కర్ర విరగకుండా పాములు చావకుండా అన్నట్టు కొంతమంది పరిశుభ్రులు ఉంటారనమాట. ఎందుకు స్నానం చేస్తారో తెలీదు, అసలు చేస్తారో లేదో తెలీదు, కానీ ఎలాంటి శుభ్రం అనే మాట కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండదు అనమాట. అలాంటి శుభ్రత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది ఉండదు అని చెప్తున్నారు వేమన గారు. ఒకసారి పద్యం భావం చూసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ వడలు మురికితోడ ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి బట్టలతో గాని మాసిన తలతో గాని శరీరమునందు దుర్గంధముతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను. కొంతమంది నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేను అగ్రకులంలో పుట్టాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో చూస్తే మాత్రం అసలు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అసలు శుచి శుభ్రం అనేది ఏది కూడా ఉండదు. అంత శుభ్రత లేకుండా అలాగే వండుకుని తింటూ కేవలం తినడానికి మాత్రమే పుట్టామా అన్నట్టు వండుకోవడం తినడం తప్ప ఇంకా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, దులుపుకోవడం, బూజులు వేలాడుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. ఇలా పొరపాటుని ఇలా వాటర్ పోసుకుందామంటే ఆ బూజు కానీ, బూజులో ఉన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ మీద పడతాయేమో అనే భయంతో ఉంటాం అన్నమాట. అంత ఘోరంగా కొంతమంది ఇల్లు ఉంటూ ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా అసలు ముట్టుకోవడానికి కూడా వీలు లేనంత మురికి పట్టిపోయి ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి బట్టలు, మంచాలు కానీ ఏవైనా సరే ముట్టుకోవాలంటే భయంకరంగా ఉంటాయి. ఏదైనా ముట్టుకున్నా దాన్ని ఓపెన్ చేసామంటే దాంట్లో ఎంత చెత్త పేరుకుపోయి మురికి పట్టిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి ఇళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు దానికి వేమన గారు ఏం చెప్తున్నారు? అలా ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు ఏ కులం వాడు అనేది కాదు, ఏ కులం వాడు తక్కువ కులం వాళ్ళు అలా ఉన్నారా అనుకోవడానికి కాదు, పెద్ద కులం వాళ్ళు అలా ఉన్నాయి, పెద్ద కులము అగ్రకులము అని చెప్పుకోవడానికి కూడా అలాంటి వాళ్ళని కూడా ఎవరు ఆహ్వానించరు. కులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎవరు కూడా వాళ్ళని ఎక్కడికి ఆహ్వానించరు. వస్తున్నారంటే కూడా భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మురికి అలవాటు కనుక మన ఇల్లు కూడా ఎక్కడ మురికి చేసేస్తారో, మన ఇల్లు కూడా అలాగే నీట్గా లేకుండా వాష్రూమ్కి వెళ్ళి వాటర్ పోయకుండా లేకపోతే మురికి అడుగులు ఇలా పడతాయన్నమాట. ఎంత పాలిష్ స్టోన్ ఉన్నా, ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా అలాగే ఉండడం వీళ్ళకి అలవాటు కనుక అలా పెద్ద పెద్ద మురికి అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలాగే బయటకు వస్తారనమాట. అలా అంటప్పుడు ఎవరు కూడా ఆహ్వానించడానికి భయపడతారనమాట. ఎందుకంటే గోడలకి తలకాయ పెట్టేసి పడుకుంటూ ఉంటారు. మొత్తం నూనె మచ్చలు ఇలా గోడల నిండా నూనె మచ్చలు పడిపోయి ఉంటాయి. లేకపోతే కాళ్ళు ఇలా వెనక్కి పెట్టేసి నుంచుంటారు. ఆ కాళ్ళ అడుగులు గోడల మీద ఉంటాయి. లేకపోతే పెన్నులతో గీరేసి పెచ్చులు లేచిపోయి ఏదో నానా రకాలుగా గోడ కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఆహ్వానించారనమాట. ఎందుకు? మన ఇల్లు కూడా పాడు చేస్తారేమో, వాళ్ళు అక్కడ అలా ఉంటున్నారు కదా, మన ఇంట్లో కూడా అలాగే ఉంటారేమో, గ్యారంటీగా అలాగే ఉంటారు కదా. అంటే మనం దేనికి అలవాటు పడ్డామో ఎక్కడికి వెళ్ళినా అలాగే అలవాటు పడతాం కదా. మనం ఇంట్లో నీట్గా ఉండడానికి అలవాటు పడితే ఎదుటి వాళ్ళు వెళ్ళిన చోట కూడా మన వరకు మనం నీట్గానే ఉంటాం. కానీ అక్కడ పరిస్థితులు ఏవి కూడా అసలు కూర్చోడానికి, నుంచోడానికి కూడా ప్లేస్ లేనంత మురికి పట్టిపోయి చెత్తా చెదారం ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ నుంచోగలం? అయినా మన పరిధి వరకు మనం నీట్గానే ఉంటాం. అలాగే నీట్గా లేకుండా మనం అలవాటు ఉంటే
ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అలాగే ఉంటాం. మన అలవాటును బట్టే మనం ప్రవర్తిస్తాం. కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళు నీట్గా ఉంచుకున్నారు కదా, ఎక్కడ చెత్త లేదు కదా, అసలు ఎక్కడ మురికి అనేది కనబడట్లేదు కదా, మనం కూడా అలాగే ఉండాలని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు అనమాట. మన ఇంట్లో ఎలా అయితే అలవాటుగా ఉంటామో తిని ఇలా విసిరేయడం, ఆ మెతుకులు అక్కడే ఉంటాయి, నీళ్లు కారిపోతాయి అక్కడే ఉంటాయి, అసలు ఇక చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కనుక ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరన్నా పిలవడానికి భయపడతారట, ఎవరు కూడా వాళ్ళని ఆహ్వానించరట. వాళ్ళు ఎంత పెద్ద కులమైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎంత పెద్ద కులంలో ఉన్న పుట్టు, నీట్గా ఉన్నావా లేదా, నీట్గా ఉంటే ఎంత తక్కువ కులమైనా కూడా వాళ్ళని ఆహ్వానించడం తప్ప. ఎంత నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, ఒక్క రూమ్ ఉన్నా కూడా భలే పెట్టుకున్నారని అందరం అనుకుంటాం. ఎవరైతే నీట్గా లేరో వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బాయి ఎంత నీట్గా పెట్టుకున్నారో అని. కానీ మనం మాత్రం పెట్టుకుంటాం. ఆహ్వానించరు అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. శుభ్రము తెలియని వారు ఏ కులమైనా సరే, కులంతో సంబంధం లేదు, కులం తక్కువైనా చిన్న రూమ్ అయినా నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు, 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు, నాకు ఇల్లు ఉంది అని చూపించుకోవడానికే తప్ప ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఏ మూల పడితే ఆ మూల మట్టి పట్టిపోయి ఉంటాయి. టీవీల మీద మట్టి, ఫ్రిడ్జ్ల మీద మట్టి, కాస్ట్లీ వస్తువులు కొనుక్కుని పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా మట్టి పట్టిపోయి చుట్టూ బూజులు వేలాడుతూ ఉంటాయి. తినే అన్నం కంచాల దగ్గర కూడా, గ్లాసుల దగ్గర కూడా, తినే వస్తువుల దగ్గర కూడా చుట్టూ మట్టి పట్టిపోయి ఉంటాయి, బూజులు వేలాడుతూ ఉంటాయి. మట్టి మట్టి మట్టి. శుభ్రం అనేది అస్సలు ఉండని వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు అని వేమన గారు చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. మనం ఎంతోమందిని చూసి ఉంటాము, ఎన్నో రకాలుగా మనం కూడా ఫేస్ చేసి ఉంటాము. బయట తిరిగే వాళ్ళైతే చాలా ఇలాంటివి చూసి ఉంటారు. కనుక ఎవరు శుభ్రంగా ఉంటారు, ఎవరు శుభ్రంగా లేరు, ఎవరిళ్ళు నీట్గా ఉన్నాయి, ఎవరిళ్ళు నీట్గా లేవు, అసలు వీళ్ళు ఊడ్చుకుంటారా లేదా, తెల్లారులు వేస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడిది మురికి బట్టలు అక్కడే ఉన్నాయి, ఉతికిన బట్టలేవో తెలియదు, విడిచిన బట్టలేవో తెలియదు, అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో అడుగు పెట్టగానే ఆ మురికంతా ఉండి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలకి మన మురికే కారణం అని ఎప్పటికీ తెలుసుకోరు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి కోపాలు వస్తాయి అన్నమాట. అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎవరు కూడా గౌరవించరు అని వేమన గారు చెప్తున్నారు. 100% కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏ పద్యం రాసుకుందాం ఈరోజు మనం? పద్యాలు ఎన్ని ఉన్నాయి మనకి? 40 పద్యాలు దాటిపోయాయి కదా ఇప్పటివరకు మనం రాసుకున్నవి. ఇప్పుడు ఏ పద్యం రాసుకుందాం మనం? చూద్దాం ఏ పద్యం అయితే బాగుంటుందో చూసి రాసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ, మైల కోకతోడ మాసిన తలతోడ, వడలు మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్ట పిల్వరు విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా? అర్థమైంది. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికితోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు. భావం చెప్తాం కదా, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. చూద్దాం ఈ భావం ఏంటో. పద్యము, భావము, మైల కోకతోడ మాసిన తలతోడ. మైల కోకతోడ మాసిన తలతోడ, వడలి మురికి తోడ నుండెనేని. వడలు అంటే ఉళ్ళు, మినప వడలు కాదు. వడలు మురికి తోడి
ఉండేనే. అగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు. ఎంత గొప్ప కులంలో పుట్టినా కూడా ఎవరు పిలవనే పిలవరు, దగ్గరికి రానివరట. అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు. ఈశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యం మనం రోజు రాసుకునేది ఉంది కదా. ఓ ప్రేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి గుడ్డలతో గాని మైల కోకతోడా, అంటే మురికి చీర, కోక అంటే చీర, ఇంకా ఏవైనా సరే బట్టలు, మురికి బట్టలతో కానీ మాసిన తలతో కానీ, మాసిన తలతోడ అంటే మాసిన తలతోటి, అంటే చాలా రోజుల నుంచి తలస్నానం చేయట్లేదు. అసలు మామూలు స్నానం ఒంటి మీదైనా చేస్తున్నారో లేదో తెలీదు. తలస్నానం చాలా రోజుల నుంచి చేయకుండా తల మాసిపోయి ఉంటే గనక మాసిన తలతో కానీ శరీరమునందు దుర్గంధముతో కానీ, అంటే వడలు మురికి తోడ, వడలు అంటే శరీరము, ఒళ్ళు, మురికి తోడ అంటే మురికి పట్టేసి ఉంటే కనుక, స్నానం చేయకుండా ఏమి చేయకుండా మట్టి పట్టేసి కాళ్ళ నిండా ఇంతంత మట్టి పెట్టుకుని, చేతులు గోళ్ళ నిండా మట్టి పెట్టుకుని, మొహంతా మట్టి గారుతూ జిడ్డు గారుతూ ఉంటే గనక శరీరమునందు దుర్గంధముతో కానీ శరీరమునందు దుర్గంధముతో ఉన్నచో శరీరమునందు దుర్గంధంతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు నేను గొప్ప, నా కులం గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నా కూడా అగ్రకులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు.
ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవం ఉండదు అని భావము. అనగా శుభ్రము తెలియని వారి ఎక్కడ గౌరవము ఉండదు అని భావము. చూసారా ఎంత చక్కగా చెప్పారు. ఏదో కర్ర విరగకుండా పాములు చావకుండా అన్నట్టు కొంతమంది పరిశుభ్రులు ఉంటారనమాట. ఇల్లు స్నానం చేస్తారో తెలీదు, అసలు చేస్తారో లేదో తెలీదు, కానీ ఎలాంటి శుభ్రం అనే మాట కూడా వాళ్ళ డిక్షనరీలో ఉండదు అనమాట. అలాంటి శుభ్రత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం అనేది ఉండదు అని చెప్తున్నారు వేమన్ గారు. ఒకసారి పద్యం భావం చూసేసుకుందాం. మైల కోకతోడ మాసిన తలతోడ వడలు మురికితోడ ఉండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిలవరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మురికి బట్టలతో గాని మాసిన తలతో గాని శరీరమునందు దుర్గంధముతో కానీ ఉన్నచో అతడు అగ్రకులజుడైనను. కొంతమంది నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేను అగ్రకులంలో పుట్టాను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో చూస్తే మాత్రం అసలు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అసలు శుచి శుభ్రం అనేది ఏది కూడా ఉండదు. అంత శుభ్రత లేకుండా అలాగే వండుకుని తింటూ కేవలం తినడానికి మాత్రమే పుట్టామా అన్నట్టు వండుకోవడం తినడం తప్ప ఇంకా ఊడ్చుకోవడం, కడుక్కోవడం, దులుపుకోవడం, బూజులు వేలాడుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. ఇలా పొరపాటుని ఇలా వాటర్ పోసుకుందామంటే ఆ బూజు కానీ, బూజులో ఉన్న పురుగులు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ మీద పడతాయేమో అనే భయంతో ఉంటాం అన్నమాట. అంత ఘోరంగా కొంతమంది ఇల్లు ఉంటూ ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా అసలు ముట్టుకోవడానికి కూడా వీలు లేనంత మురికి పట్టిపోయి ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి బట్టలు, మంచాలు కానీ ఏవైనా సరే ముట్టుకోవాలంటే భయంకరంగా ఉంటాయి. ఏదైనా ముట్టుకున్నా దాన్ని ఓపెన్ చేసామంటే దాంట్లో ఎంత చెత్త పేరుకుపోయి మురికి పట్టిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి ఇళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు దానికి వేమన్ గారు ఏం చెప్తున్నారు? అలా ఉన్నచో అతడు అగ్రకులజుడైనను, అతడు ఏ కులం వాడు అనేది కాదు, ఏ కులం వాడు తక్కువ కులం వాళ్ళు అలా ఉన్నారా అనుకోవడానికి కాదు, పెద్ద కులం వాళ్ళు అలా ఉన్నాయి, పెద్ద కులము అగ్రకులము అని చెప్పుకోవడానికి కూడా అలాంటి వాళ్ళని కూడా ఎవరు ఆహ్వానించరు. కులజుడైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎవరు కూడా వాళ్ళని ఎక్కడికి ఆహ్వానించరు. వస్తున్నారంటే కూడా భయపడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మురికి అలవాటు కనుక మన ఇల్లు కూడా ఎక్కడ మురికి చేసేస్తారో, మన ఇల్లు కూడా అలాగే నీట్గా లేకుండా వాష్రూమ్కి వెళ్ళి వాటర్ పోయకుండా లేకపోతే మురికి అడుగులు ఇలా పడతాయన్నమాట. ఎంత పాలిష్ స్టోన్ ఉన్నా, ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా అలాగే ఉండడం వీళ్ళకి అలవాటు కనుక అలా పెద్ద పెద్ద మురికి అడుగులు వేసుకుంటూ వెళ్ళి అలాగే బయటకు వస్తారనమాట. అలా అంటప్పుడు ఎవరు కూడా ఆహ్వానించడానికి భయపడతారనమాట. ఎందుకంటే గోడలకి తలకాయ పెట్టేసి పడుకుంటూ ఉంటారు. మొత్తం నూనె మచ్చలు, ఇలా గోడల నిండా నూనె మచ్చలు పడిపోయి ఉంటాయి. లేకపోతే కాళ్ళు ఇలా వెనక్కి పెట్టేసి నుంచుంటారు. ఆ కాళ్ళ అడుగులు గోడల మీద ఉంటాయి. లేకపోతే పెన్నులతో గీరేసి పెచ్చులు లేచిపోయి ఏదో నానా రకాలుగా గోడ కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా
ఆహ్వానించరు అనమాట. ఎందుకు? మన ఇల్లు కూడా పాడు చేస్తారేమో, వాళ్ళు అక్కడ అలా ఉంటున్నారు కదా, మన ఇంట్లో కూడా అలాగే ఉంటారేమో, గ్యారంటీగా అలాగే ఉంటారు కదా. అంటే మనం దేనికి అలవాటు పడ్డామో ఎక్కడికి వెళ్ళినా అలాగే అలవాటు పడతాం కదా. మనం ఇంట్లో నీట్గా ఉండడానికి అలవాటు పడితే ఎదుటి వాళ్ళు వెళ్ళిన చోట కూడా మన వరకు మనం నీట్గానే ఉంటాం. కానీ అక్కడ పరిస్థితులు ఏవి కూడా అసలు కూర్చోడానికి నుంచోడానికి కూడా ప్లేస్ లేనంత మురికి పట్టిపోయి చెత్తా చెదారం ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ నుంచోగలం? అయినా మన పరిధి వరకు మనం నీట్గానే ఉంటాం. అలాగే నీట్గా లేకుండా మనం అలవాటు ఉంటే ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళిన కూడా అలాగే ఉంటాం. మన అలవాటును బట్టే మనం ప్రవర్తిస్తాం. కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళు నీట్గా ఉంచుకున్నారు కదా, ఎక్కడ చెత్త లేదు కదా, అసలు ఎక్కడ మురికి అనేది కనబడట్లేదు కదా, మనం కూడా అలాగే ఉండాలని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు అనమాట. మన ఇంట్లో ఎలా అయితే అలవాటుగా ఉంటామో తిని ఇలా విసిరేయడం, ఆ మెతుకులు అక్కడే ఉంటాయి, నీళ్లు కారిపోతాయి అక్కడే ఉంటాయి, అసలు ఇక చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కనుక ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరన్నా పిలవడానికి భయపడతారట, ఎవరు కూడా వాళ్ళని ఆహ్వానించరట. వాళ్ళు ఎంత పెద్ద కులమైనను అన్ని ప్రదేశముల వద్దకు ఆహ్వానించరు. ఎంత పెద్ద కులంలో ఉన్న పుట్టు, నీట్గా ఉన్నావా లేదా, నీట్గా ఉంటే ఎంత తక్కువ కులమైనా కూడా వాళ్ళని ఆహ్వానించడం తప్ప. ఎంత నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు, ఒక్క రూమ్ ఉన్నా కూడా భలే పెట్టుకున్నారని అందరం అనుకుంటాం. ఎవరైతే నీట్గా లేరో వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బాయి ఎంత నీట్గా పెట్టుకున్నారో అని. కానీ మనం మాత్రం పెట్టుకుంటాం. ఆహ్వానించరు అనగా శుభ్రము తెలియని వారికి ఎక్కడా గౌరవము ఉండదు అని భావము. శుభ్రము తెలియని వారు ఏ కులమైనా సరే, కులంతో సంబంధం లేదు, కులం తక్కువైనా చిన్న రూమ్ అయినా నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు, 3 బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు, నాకు ఇల్లు ఉంది అని చూపించుకోవడానికే తప్ప ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఏ మూల పడితే ఆ మూల మట్టి పట్టిపోయి ఉంటాయి. టీవీల మీద మట్టి, ఫ్రిడ్జ్ల మీద మట్టి, కాస్ట్లీ వస్తువులు కొనుక్కుని పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా మట్టి పట్టిపోయి చుట్టూ బూజులు వేలాడుతూ ఉంటాయి. తినే అన్నం కంచాల దగ్గర కూడా, గ్లాసుల దగ్గర కూడా, తినే వస్తువుల దగ్గర కూడా చుట్టూ మట్టి పట్టిపోయి ఉంటాయి, బూజులు వేలాడుతూ ఉంటాయి. మట్టి మట్టి మట్టి. శుభ్రం అనేది అస్సలు ఉండని వాళ్ళని ఎవరు కూడా గౌరవించరు అని వేమన గారు చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. మనం ఎంతోమందిని చూసి ఉంటాము, ఎన్నో రకాలుగా మనం కూడా ఫేస్ చేసి ఉంటాము. బయట తిరిగే వాళ్ళైతే చాలా ఇలాంటివి చూసి ఉంటారు. కనుక ఎవరు శుభ్రంగా ఉంటారు, ఎవరు శుభ్రంగా లేరు, ఎవరిళ్ళు నీట్గా ఉన్నాయి, ఎవరిళ్ళు నీట్గా లేవు, అసలు వీళ్ళు ఊడ్చుకుంటారా లేదా, తెల్లారులు వేస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడిది మురికి బట్టలు అక్కడే ఉన్నాయి, ఉతికిన బట్టలేవో తెలియదు, విడిచిన బట్టలేవో తెలియదు, అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో అడుగు పెట్టగానే ఆ మురికి అంతా ఉండి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలకి మన మురికే కారణం అని ఎప్పటికీ తెలుసుకోరు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి కోపాలు వస్తాయి అన్నమాట. అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎవరు కూడా గౌరవించరు అని వేమన గారు చెప్తున్నారు. 100% కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీరేమంటారు?